Good evening, sir. Sir, I'm Lasya. Thank you for inspiring me and many others to envision that an egalitarian society is very much possible. There's a lot of worry, and we have enough number of people worrying about everything, but very few people like you who inspire us to think about pragmatic solutions and to come towards solution-oriented thinking. We are going to end up nowhere by just worrying and talking about any problem for hours and hours. A solution is what is needed. Thank you for inspiring a whole generation. Thank you. That questioning is our superpower. Sir, my question is that a little food processing is going a long way. Be it chilies kante chili flakes costly, tomatoes kante ketchup costly, milk kante paneer costly, and munagaku kante moringa powder foreign lo oka trend అయిపోయింది. Turmeric kante curcumin powder is costly. So ఇంత చిన్న విధానాల ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ అని తెలిసినప్పుడు and all the money and profits are going towards the corporate people who are doing this. Why can't we collectively form groups of farmers and take them towards food processing where లాభం వాళ్ళు కష్టపడి పెతుకుతున్నారు, జస్ట్ వెనిగర్తో విరగ్గొట్టి పనీర్ చేసి లాభం ఇంకెవరో పొందుతున్నారు. మన రైతులనే మనం పనీర్ చేసి దానికి బ్రాండింగ్ చేసి దాన్ని మార్కెట్లో అమ్మేలాగా ఎలా ఫెసిలిటేట్ చేసుకోగలం సార్? గ్రేట్ క్వశ్చన్. లాస్ట్ స్టేజ్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ అసలు ముందు ఎవడో ఒకడు కార్పొరేటా ఇంకొకటా మనకు అనవసరం, ప్రాసెసింగ్ పెంచడం, వాల్యూ ఎడిషన్. వ్యవసాయం పూర్వంలాగా ఉత్పత్తి చేసింది మాత్రమే తింటామని చెప్పంటే దేర్ ఇస్ ఎ లిమిట్. వాల్యూ ఎడిషన్ ఈజ్ క్రిటికల్, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్. కాబట్టి ఎవరు చేసినా, వాడు కెల్లాగ్ చేసినా కూడా ఐఎమ్ ఓకే. టాటాస్ ఈ మధ్య వస్తున్నాం అంటున్నారు, ఐఎమ్ వెరీ ఓకే. ఎందుకంటే మనం ఉన్నాడు కదా, టాటా కదా, ఇంకోళ్ళు వచ్చేసినా కూడా ఓకే. కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ ఇండియాలో, నా దగ్గర కొంత డేటా ఉంది, ప్రాసెస్డ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో ప్రాసెసింగ్ మనకి ఇండియాలో 2.2%. టోటల్ వాల్యూమ్ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకుంటే 2.2%. వరల్డ్ ఓవర్ 35 to 40%. దర్ ఇస్ ఎనామస్ గల్ఫ్. మనం చేస్తున్న ఆ ప్రాసెసింగ్ కూడా మన దేశంలో జరుగుతుంది. దాదాపు 100కి 90 పళ్ళు డైరీయింగ్. మనం ఆ గ్లోబల్ స్టాండర్డ్కి రీచ్ కావాలి. అప్పుడు కానీ వాల్యుయేషన్ వస్తేనే మనకి 1 ప్రైస్ స్టెబిలిటీ వస్తుంది, 2 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, 3 ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, 4 క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ క్వాలిటీని ఆటోమేటిక్గా ఇండస్ట్రియలైజేషన్ రాగానే కొంత దెర్ ఇస్ బెటర్ రెగ్యులేషన్ ఎట్సెట్రా. కాబట్టి ఇంకో మార్గం లేదు. మరి దాన్ని ఆ బెనిఫిట్ వీలున్నంత వరకు బిగ్ కార్పొరేట్స్ కాకుండా మరి మిగతా వాళ్ళకి ఎట్లాగా? ఇట్స్ నాట్ ఈజీ. I wish I could tell you it's instantaneous easy. కానీ ఎగ్జాంపుల్ ఉంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద కంట్రీ ఇస్ డైరీ సెక్టర్. కొరియన్ జీనియస్ ఏంటి? ప్రొడ్యూసర్ డీసెంట్రలైజ్డ్. ఆయన ఒక గేదె పాలు పెతుకుతున్నాడు అంతే. ఆయన ఒకసారి పోస్ట్ ప్రొడక్షన్లో ఆయన ఏం చేశాడు? కలెక్టివైజేషన్ తీసుకొచ్చాడు. అంటే మిల్క్ ఈజ్ యూనిక్ ప్రోడక్ట్. అది ఏదో రకంగా మరి పాస్చరైజేషన్ కానీ చిల్లింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ లేకపోతే మిల్క్ నిలబడదు. ఆ ఊళ్ళో ప్రొడ్యూస్ చేసి పక్కళ్ళు అమ్మాలంటే కొంతమేరకే పరిమితి, దాటితే మనకు మిల్క్ నిలవదు. అది అవసరం కూడా వచ్చింది. కానీ అవసరము ఇక్కడ జీనియస్ ఆఫ్ ఎ మ్యాన్ 2 కలిసినాయి. ఎప్పుడైతే కలెక్టివైజేషన్ పోస్ట్ హార్వెస్ట్ జరిగిందో, పోస్ట్ ప్రొడక్షన్ జరిగిందో ఏమైంది? 1 ఎకానమీస్ ఆఫ్ స్కేల్ లేకపోతే మీకు అసలు వాల్యూని తక్కువ కాస్ట్తో తీసుకురాలేరు. 2 టెక్నాలజీ ఈజ్ వెరీ కాస్ట్లీ. అన్లెస్ స్కేల్ ఈజ్ దేర్ యూ కాంట్ రియలీ యాక్సెస్ ద టెక్నాలజీ. 3 క్రెడిట్. మీకు పరపతి రావాలి, పెట్టుబడి రావాలని చెప్పంటే మీకు స్కేల్ కావాలి. నేను చిన్న గేత్తో 4 లీటర్ల పాలు ప్రాసెస్ చేస్తానంటే మీకు ఎవడిస్తాడు క్రెడిట్? సాధ్యం కాదు. 4 మేనేజ్మెంట్, హై క్వాలిటీ మేనేజ్మెంట్. మీరు ఎన్డీడీబీ హైర్స్ ఐఐఎం మేనేజర్స్, ఫార్మర్ ఎట్లా హైర్ చేయగలుగుతాడు? ద స్కేల్ గివ్స్ యూ దట్ పవర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. ఏ స్మాల్ ప్రొడ్యూసర్ కెన్ నెవర్ బ్రాండ్ ఏ ప్రోడక్ట్. మీకు ఎంత గొప్ప క్వాలిటీ ఉన్నా కూడా అట్ బెస్ట్ను పాతకాలం ట్రైబల్ కమ్యూనిటీ లాగా, విలేజ్ కమ్యూనిటీ లాగా ఫలానా లాస్య గారు చేశారు కాబట్టి నమ్మి 100 మంది చేస్తే తప్ప అంతకుమించి వెళ్ళదు. స్కేల్ ఈజ్ నెససరీ ఫర్ బ్రాండింగ్. మార్కెటింగ్ కాస్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, మనం ఏం చేయలేం. కురియన్ గారు యూజ్ చేస్తుందంటే ఇవన్నీ సాధ్యం చేసేటాను. ఐ థింక్ దట్ ఈస్ ద మోడల్. అది ఏ రకంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషనా, ఫార్మర్స్ కలెక్టివ్స్ వస్తాయా,
లేకపోతే సెక్షన్ 8 కంపెనీలు వస్తాయా, వేరే ప్రొడ్యూసర్ల కంపెనీలు వస్తాయా, కోఆపరేటివ్స్ రివైవ్ అయ్యి మ్యాక్స్ యాక్ట్ కిందో లేకపోతే మరో చట్టం కిందో సరిగ్గా ఎఫెక్టివ్గా చేస్తామా? దానికి దేర్ ఆర్ మెనీ మెకానిజమ్స్, లీగల్ అండ్ అదర్ మెకానిజమ్స్. బట్ యూ మస్ట్ సమ్హౌ బ్రింగ్ కలెక్టివైజేషన్ పోస్ట్ హార్వెస్టింగ్. చిన్న కమతాలు ఉన్నప్పుడు ప్రొడక్షన్ లార్జ్ స్కేల్లో సాధ్యం కాదు మనకి, ఎక్సెప్ట్ ఇన్ రేర్ కేస్. పోస్ట్ హార్వెస్టింగ్ అన్ని డైరీ స్థాయిలో కాకపోయినా కూడా దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. అది సాధ్యమైన చేద్దాం. అది సాధ్యం కాకపోతే ఎవరు చేసినా పర్లేదు, వాల్యుయేషన్ ప్రమోట్ చేద్దాం. యాజ్ లాంగ్ యాజ్ ద ప్రొడక్ట్ ఈజ్ ఇండియన్, వాల్యుయేషన్ ఇండియాలో జరిగి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తే, రా మెటీరియల్ మనం ప్రొడ్యూస్ చేసి మనకు ప్రైస్ వస్తే ఐఎమ్ ఓకే. కానీ మీరు ఏదో క్యాడ్బరీ మరొకటి అమెరికాలోనో బ్రిటన్లో ప్రొడ్యూస్ చేసుకుంటే నేను కొంచెం పాత ఫ్యాషన్, ఓల్డ్ ఫ్యాషన్ నేను నాకు కొంచెం బాధ కలుగుతుంది. మనోడు ఉత్పత్తి చేయాలి కదా, వాడిది మనం కొంటాం ఏంటని చెప్పని. బట్ ఐ అగ్రీ విత్ యూ, దేర్ ఈజ్ ఎ ఛాలెంజ్, బట్ స్కేల్ ఈజ్ ఎ formidable constraint. How do you overcome the challenge of scale in fragmented holdings? That is our challenge.